బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ పిఎస్ లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సిఐగా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2022లో కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురుపై కన్నేసిన పోలీస్ అధికారి లైంగిక దాడికి యత్నించినట్లు ఇటీవల కేయూపీఎస్ లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. సదరు అధికారిపై లైంగిక దాడికి యత్నం ఫోక్సో కేసు నమోదైంది ఆ పోలీస్ అధికారి మీద. నిన్న బాధితులు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సో నిన్న బాధితులు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండార్ ప్రస్తుతం సిఐగా పనిచేస్తున్నటువంటి సంపత్ మీద ఫోక్సో కేసు నమోదైంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు ఈ కేసు గురించి డీటెయిల్స్ ఇవ్వండి. అడ్డుకట్టలు కూడా పోయింది. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తుంటే పోలీస్ సిబ్బంది కావచ్చు, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఇటు మహిళలపై కేసులు కావచ్చు, బనాయించే కేసులు కావచ్చు, ఇతరులు ఆ లారీలు ఆపి పెట్టేసిన అన్ని విషయాల్లో పోలీసుల జోక్యం అతి ఉత్సాహం కావడంతో ఇప్పటికీ చాలా మంది అమాయకపల్లి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ప్రస్తుతం ఇప్పుడు భూపాలపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి, గతంలో కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐగా పనిచేస్తుంటే సంపత్, గతంలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఐగా పనిచేసినప్పుడు గత ఒక కేసు మీద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మహిళతో సహజీవనం సాగినట్టు, అతని మహిళ కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు, తను ఏదో పోలీస్ స్టేషన్ లో ఏదో పని మీద స్టేషన్ వస్తే కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టినట్టు, అసభ్యకరంగా పదజాలంతో దూషించినట్టు చెప్పి మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సిఐపై అత్యాచార యత్నం కింద ఫోక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. అయితే కాకతీయ యూనివర్సిటీ పోలీసు పరిధిలో నుండి సీఐ సంపత్ను అదుపులోకి తీసుకుని సమాచారం తెలుస్తుంది. ఇదే కాదు, సిఐపై అతని గతంలో కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఇసుక దందాలు కావచ్చు, ఇతర దందాలు కూడా సిఐ అప్పుడు ఎస్ఐగా పనిచేసిన సంపత్తు హస్తం ఉంది. ఈయన తన ఇసుక భూపాలపల్లి నుంచి నడిచేటువంటి ఇసుక లారీలను కూడా ఆపి తన మీద అనేక ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. అంటే ఎస్ఐ గతంలో ఇక్కడ కేయూలో పనిచేసినప్పుడు, సిటీలో పనిచేసినప్పుడు ఆ మహిళని సహజీవనం చేయడంతో పాటు వాళ్ళ కూతురి విషయాలు కూడా అసభ్యకరంగా ప్రదర్శించట్టు, ఆమెతో ఏదో బూతులు తిట్టినట్టు కూడా వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. సిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి. పోక్సో కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. భాస్కర్, ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోక్సో కేసు చట్టం తీసుకొచ్చిన పరిస్థితి, మహిళలపై వేధింపులు కానీ ఏదైనా దుర్భాషలు ఆయన కూడా విచక్షణరహితంగా తెచ్చినా కూడా పోక్సో కేసు నమోదు చేసి జైలు చేసే అవకాశం ఉంది. వివిధ కేసులపైన స్టేషన్ బిల్డ్ నాన్ అవైలబుల్ కేసు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదివా గతంలోనే అనేక సార్లు కూడా చాలా కేసులు ఢిల్లీ స్థాయిలో కూడా ఆ మహిళలని కిడ్నాప్ కేసు కావచ్చు, అనేక కేసులు కూడా చాలా మంది పోక్సో కేసు నమోదు చేసినట్టుంది. ప్రస్తుతం డిపార్ట్మెంట్ కాబట్టి చాలా సీరియస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ భాస్కర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.